సో, సెక్స్ అనేది ఏంటి అనంటే, ఒక సైకలాజికల్‌గా, న్యూరలాజికల్‌గా, మన హార్మోన్ రిలేటెడ్‌గా, మన శరీరంలో ఉన్నట్టు రక్తనాళాలు రిలేటెడ్‌గా అన్నీ కరెక్ట్‌గా ఉన్నప్పుడే మన సెక్షువల్ డ్రైవ్ అనేది ప్రాపర్‌గా ఉంటుందనమాట. సో, వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ సెక్షువల్ పెర్ఫార్మన్స్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో, హైపర్‌టెన్షన్ లేదు, డయాబెటిస్ లేదు, థైరాయిడ్ లేదు. అయినా గాని సెక్షువల్ వీక్‌నెస్ వస్తుంది అనంటే ఇక్కడ చూసుకోవాల్సింది ఏందనంటే మనిషికి బయోలాజికల్ నీడ్స్ అనేది కొన్ని ఉంటాయన్నమాట. ఈ బయోలాజికల్ నీడ్స్‌లో మెయిన్‌గా వన్ ఆఫ్ ద మెయిన్ ఏంటంటే సెక్సువల్ లైఫ్ అన్నమాట. సో, ఈ బయోలాజికల్ నీడ్స్‌లో ఉన్నటువంటి సెక్షువల్‌ని డ్రైవ్ అనేది ప్రాపర్‌గా లేకపోతే ఏమవుతుందంటే అతనికి ఒక రకమైనటువంటి యాంక్సైటీ నేను ఇంకేం దేనికి పనికిరాను లైఫ్‌లో ఇంకా నా లైఫ్ మొత్తం అయిపోయిందని ఒక రకమైనటువంటి ఫియర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంక మానసిక ఒత్తిడి అనేది మనం చెప్పలేమన్నమాట. సో, ఏ ఒక్కటి లేకపోయినా గానీ మనిషిలో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ ఆహ్, ఆందోళన అనేది పెరిగిపోవడానికి కామన్‌గా చూస్తుంటాం. బట్ ఆ ఆందోళన వల్లనే మనకు ఈ సెక్షువల్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుందని చాలా మందికి తెలియదనమాట. సో, 40 తర్వాత అన్ని బాధ్యతలయిపోయినాయి. ఇంకేం లేదు హ్యాపీగానే ఉన్నా అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ సబ్‌కాన్షియస్ మైండ్ లోపల ఏదన్నా ఒక యాంక్సైటీ లెవెల్స్ ఎక్కువ ఉండడం కానీ, లేదా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు, ఫియర్ ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు. వీటి వల్ల అంటే రేపు పొద్దున ఏమవుతుంది అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా కొన్ని టెన్షన్స్ ఉన్నా గానీ, స్ట్రెస్ ఉన్నా కానీ, లేదా పిల్లలు లైఫ్‌లో సెట్ కాలేదు. ఇంకేంటి ఆ రకమైనటువంటి ఒత్తిడి ఉన్నా కానీ, దానివల్ల కూడా ఈ లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, అలాంటి సందర్భంలో ఏం జేయాలి మరి? ఈ ప్రాబ్లమ్‌ని ఎలా అధిగమించాలి అనంటే, వాటి రిలేటెడ్‌గా కౌన్సెలింగ్ అనేది ఖచ్చితంగా అవసరం అన్నమాట. సో, 40 అయిపోయింది, 45 అయిపోయింది, ఇంకేం లేదు లైఫ్ అయిపోయిందని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. బట్ 40, 45 అయిపోవడం కాదండి. అప్ టు 70 ఇయర్స్ వరకు కూడా సెక్షువల్ లైఫ్ లోపల ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటాం. సో, సో, ఏజ్ రిలేటెడ్‌గా 40 అయిపోయింది, ఇంకా సెక్స్ అయిపోయింది, సెక్షువల్ లైఫ్ లేదని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. సో, సైకలాజికల్‌గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? దేనివల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చిందనేది కూడా పరిగణలోకి తీసుకొని వాటి రిలేటెడ్‌గా కౌన్సెలింగ్ అనేది అందిస్తూ, హోమియోపతి మెడిసిన్స్ అందించడం వల్ల ఈ సెక్షువల్ ఫంక్షన్ అనేది నార్మల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, చాలామంది లోపల మనకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లోపల ఎక్కువ చూసేదేనంటే, మనం ఎక్కువగా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఎక్కువ ఏ స్టేజ్‌లో చూస్తున్నామనంటే 45 తర్వాత, 50 ఇయర్స్ తర్వాత ఎక్కువ చూస్తున్నాం. ఒకప్పుడు చూసుకున్నట్లయితే. బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా 25, 30 ఇయర్స్ లోపల కూడా చూస్తున్నాం. దీనికి గల కారణాలేంటి అనంటే, అండర్‌లైన్ కాజ్ లోపల చూస్తే డయాబిటిస్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అని చెప్పేసి మనం చాలా మంది కేసెస్‌లో మనం చూస్తున్నామనమాట. సో, డయాబిటిస్ వచ్చిన సందర్భాల లోపల కూడా ఈ సెక్షువల్ వీక్‌నెస్ వల్ల కూడా డయాబిటిస్ డయాగ్నోస్ అయిన కేసెస్ కూడా చాలా మందిలో చూసానన్నమాట. సో, డయాబిటిస్ రాంగానే మరి సెక్షువల్ లైఫ్ ఎందుకు వీక్ అవుతుంది? సెక్స్ ఎందుకు చేయలేకపోతున్నారని చూసినట్లయితే, డయాబిటిస్ ఉన్న ప్రతి ఒక్కరి లోపల కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉండదండి. కాకపోతే డయాబిటిస్‌కి వాడేటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, అది ప్రాపర్ టైమ్‌లో మెయింటైన్ చేయడం వల్ల చేయకపోవడం అండ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఎప్పుడు చూసినా గానీ ఎక్కువగా ఉండడం. హెచ్‌బీఏవన్సీ ఎప్పుడు చూసినా కానీ అబోవ్ 7 ఆర్ అబోవ్ 8, అబోవ్ 9, 9 కంటే ఎక్కువగా ఉంది అనంటే కాంప్లికేషన్స్ మొదలవుతుంటాయన్నమాట. దాని లోపల ఏమవుతుందంటే డయాబెటిక్ న్యూరోపతి ఏందనంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి నరాలకి రిలేటెడ్‌గా ప్రతి నర్వ్స్ మొత్తం కూడా డ్యామేజ్ చేయడం అన్నమాట. అదే విధంగా అంగానికి సంబంధించినటువంటి నర్వ్స్‌ని కూడా వీక్ చేయడం వల్ల అంగస్తంభన అనేది లోపించడం అనేది జరుగుతుందన్నమాట. సో, దానికి రిలేటెడ్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, అంగం గట్టిపడాలంటే అంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా ఉండాలి. అంగానికి సంబంధించినటువంటి నర్వ్స్ ఏవైతే ఉంటాయో, ఆ వీక్‌నెస్ అనేది లేని సందర్భాల లోపల అండ్ మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ అనేది ప్రాపర్‌గా ఉన్న సందర్భాల లోపల కానీ, మన అంగస్తంభన అనేది కరెక్ట్‌గా ఉంటుందనమాట. సో, ఎప్పుడైనా వీటిలో అంటే అంగానికి సంబంధించినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్‌గా లేకపోయినా అండ్ అంగానికి సంబంధించినటువంటి నర్వ్స్ వీక్‌గా ఉన్నా అండ్ శరీరం లోపల హార్మోన్స్ తగ్గిపోయినా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుందనమాట. ఎస్పెషల్లీ డయాబెటిస్ కండిషన్ లోపల ఈ 3 కూడా ఇంపాక్ట్ అవుతాయన్నమాట. సో, దానివల్ల డయాబెటిస్ ఉన్న వాళ్ళ లోపల ఎక్కువగా డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఇలా ఉన్నప్పుడు మరేం చేయాలంటే రెగ్యులర్‌గా ప్రాపర్ డైట్ డయాబెటిక్ రిలేటెడ్‌గా డైట్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటూ, రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా మెయింటైన్ చేసుకుంటూ, స్ట్రెస్ కానీ, యాంక్సైటీ ఉన్నట్లయితే వాటిని తగ్గించుకుంటూ, హార్మోన్ రిలేటెడ్‌గా ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే ఇమ్మీడియేట్‌లీ అప్రోచ్ అయినట్లయితే ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ థట్ మే బి రిలేటెడ్ టు డయాబెటిస్ వల్ల కావచ్చు, హైపర్‌టెన్షన్ వల్ల కావచ్చు, లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్ వల్ల కావచ్చు. వచ్చినట్లయితే అండర్‌లైన్ కాజ్ ఏందుందని గుర్తించి, మనం మెడిసిన్స్ అనేవి అందించడం వల్ల ఈ డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మరెందుకు ఆలస్యం మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని ఈ రోజే సంప్రదించండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి.